ప్రొద్దున్నే నెట్టింట నేను ఒక వీడియో చూసి కొన్ని నమ్మదగిన అకౌంట్స్ నుంచి కూడా ఆ వీడియో షేర్ అవ్వడం చూసి నాకు నిజంగా ఫీజులు అవుట్ అసలు నేను ఇప్పటికీ ఆ షాక్, ఒక రకంగా ఆ షాక్ నుంచి బయటకు రాలేకున్నా, కోలుకోలేకున్నా. ఏంటి నిజంగానే ఆంధ్రప్రదేశ్ ఈ స్థాయికి ఎదిగిందా? ఇంత పబ్లిక్గా ఇలా డ్యాన్స్లా అంటే బహుశా నేనే ఆ స్థాయికి ఎదగలేదా అని చెప్పి స్టిల్ ఈ సెకండ్ కూడా నేను నమ్ముతూ ఉన్నా ఆ వీడియో అబద్ధం కావాలి అని. అది ఆంధ్రప్రదేశ్లో కాకూడదని. భారతదేశంలో ఎక్కడ కనుక అంత పబ్లిక్గా నేనైతే ఇమాజిన్ చేయలేను. పోనీ ఆంధ్రప్రదేశ్లో అంటూ ఉన్నారు, అది ఆంధ్రప్రదేశ్లో కాకూడదు అని. ఇప్పుడు నేను ఒకవేళ వీడియో చూపించమని నేను వీడియో చూపించలేను దయచేసి. చాలా అకౌంట్స్లలో ఉంది. ఒక వైఎస్ఆర్ కుటుంబం అనే తెలుగు ట్విట్టర్ అకౌంట్ ఉంటుంది తెలుగు నేమ్ తోటి. అందులో కూడా నేనైతే చూశాను. తర్వాత చాలా అకౌంట్స్లో కూడా చూశాను. ఇది అబద్ధం కావాలని చెప్పి అనుకుంటున్నా, ఇది నిజం కాకూడదు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. అంత దారుణమైన వీడియో. ఏందనుకున్నారు? అమ్మాయిలు టాప్లెస్, పైన ఏం లేదండి. మీరు పొరపాటున ఏదైనా కనుక సినిమాలో లాగా ఓ చిన్న సన్నటి దారిలాగా గుడ్డను ఇంకొకటి అనుకునేది ఏమీ లేదండి. కంప్లీట్ టాప్లెస్. వెంట్రుక కూడా ఎక్కడ అడ్డం లేదు. అంటే వెంట్రుక అంత సన్నటి లైన్ కూడా అంత కంప్లీట్ టాప్లెస్ తోటి డ్యాన్సులు చేస్తున్నారు పబ్లిక్గా. ఇక్కడ వీళ్ళు ఆ అడ్రస్ కూడా రాసుకుంటూ వచ్చారు అకౌంట్స్లలో. తంబలపల్లి నియోజకవర్గం, కురబలకోట మండలం, మదివేడు దండు మారెమ్మ జాతరలో అశ్లీల నృత్యాలు అని. తంబలపల్లి నియోజకవర్గం, కురబలకోట మండలం, మదివేడు దండు మారెమ్మ జాతరలో జాతర ముసుగులు, అసభ్య నృత్యాలు, మహిళలతో అర్ధనగ్న కాదు, నగ్నమే, పైనంతా టాపే, ఏం లేదు, టాప్లెస్సే. ఇక్కడ స్థానిక టీడీపీ లీడర్ అని చెప్పి ఆయన పేరు కూడా రాశారు. నేను ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ప్రభుత్వం వైపు నుంచో పోలీసుల వైపు నుంచో లేకుంటే మరికొంత క్లారిటీ వచ్చేందుకు నేను ఈ పేర్లను కూడా ప్రస్తావించదలుచుకోలేదు. టీడీపీ నేతల పేర్లు కూడా రాశారు ఎవరి ఆధ్వర్యంలో అని. జాతరకు భద్రత కల్పించిన పోలీసుల కళ్ళ ముందే ఇదంతా జరిగిందని రాసుకుంటూ వచ్చారు. ఇది నేను నిజం కాకూడదు అని ఇప్పటికీ కోరుకుంటూ ఉన్నా. కానీ ఒక మహిళా హోంమంత్రి గారు ఉన్నారు. మేడం, ఇంత దారుణమా? టాప్లెస్గా పబ్లిక్లో డ్యాన్స్లా మగాళ్ళు ఇట్లా పట్టుకుంటున్నారండి. టాప్లెస్గా డ్యాన్సులు చేసింది మగాళ్ళు ఇట్లా పట్టుకుంటూ ఉన్నారు. నాకు డైజెస్ట్ అవ్వట్లేదు ఆ వీడియో. ఓరొర యోగి నన్ను కొరికేరు అని చేస్తూ ఉన్నారు. 3 అమ్మాయిలను చూశాను నేను ఈ వీడియోలో టాప్లెస్గా. అసలు పోలీసులు, ప్రభుత్వం, హోమ్ మినిస్టర్ గారు, ఒక మహిళతో మేడం మీరు ఇటువంటి వాటిని ఎంత కఠినమైన చర్యలు ఉండాలి అంటే ఇంత అభ్యంతరకరం ఏంటంటే బాబు పబ్లిక్లో. అసలు ఇది నిజం కాకూడదు అబ్బా, సీరియస్లీ. లేదంటే నేనే ఎదగలేకున్నానేమో, నాకు తెలియదు మరి. అంటే ఇంత పబ్లిక్లీ ఇంత 4 గోడల మధ్య ఎవరిష్టం ఎట్లన్నా కానివ్వండి, డజంట్ మ్యాటర్, అది ఎవరి ఇష్టం వాళ్ళది, పోనీయండి. కానీ పబ్లిక్లో ఏంటి, ఆడెవరు మహిళలు లేరా? అందరూ పురుషులే ఉన్నారా? అది ఓన్లీ పురుషులకు సంబంధించిన జాతర. అయితే మాత్రం ఆడవాళ్ళను అట్లా ఆట బొమ్మలుగా చేసేస్తారా? అదే అవే పోర్న్ వీడియోస్లో కానీ పోర్న్ వీడియోస్లో మాత్రం ఇంత దారుణంగా చూస్తాం. అమ్మ, నా వల్ల కాదురా బాబు ఇవన్నీ. పబ్లిక్లో చూడాలి పోలీసులు ఏం స్పందిస్తారు, మంత్రి గారు ఏం స్పందిస్తారు, ఓవరాల్గా ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఏంటో కూడా చూడాలి.